నాకెక్కడో కొత్తగా పెళ్ళైన ఆ అబ్బాయి పైన ఎక్కడో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. జస్ట్ ఒకసారి అబ్బాయికి మళ్ళీ పర్సనల్లీ కాల్ చేసి ఒకసారి రమ్మని చెప్పాను. రమ్మని చెప్పి, "బాబు, నీ పైన ఇట్లాంటి అలిగేషన్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు నువ్వు ఏదో ఒక స్టెప్ తీసుకొని అడ్వాన్స్ కాకపోతే ఆర్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే వీళ్ళు ఖచ్చితంగా డైవర్స్‌కి అయితే ప్రొసీడ్ అవుతున్నారు. సో నువ్వు చెప్పాల్సింది నీకేంటి" అని అడిగితే తను అప్పుడు కొంచెం హిస్టరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. సరే, నేను స్టార్ట్ చేసేటప్పుడేమో మంచి ఫీలింగ్స్‌తోనే లోపలికెళ్తున్నాను. వెళ్ళి సడెన్‌గా మధ్యలో ఏదో అవుతుంది. ఆ మధ్యలో పెయిన్ లాగా ఏదో వచ్చి దాని తర్వాత నేను ప్రొసీడ్ చేయలేకున్నాను. ఏమవుతుంది ఎగ్జాక్ట్‌లీ అంటే ఏదో టైట్‌గా పట్టేసినట్టు అవుతుంది అని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. అసలు ఆ బాబుకి ఏమవుతుంది అంటే, మనకందరికీ కూడా పెన్నిస్ పైన కవరింగ్ ఆఫ్ ఫోర్ స్కిన్ అనేది ఉంటుంది. ఆ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది మాత్రం చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా అనే దాన్ని బట్టి ప్రాబ్లమ్ ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఎవరికైతే ఆ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ బాగా పెద్దదిగా ఉంటుందో వారికి ఎరెక్షన్ వచ్చినప్పుడు స్కిన్ అనేది ఈజీగా వెనకలికి ముందరికి వస్తుంది. సో దట్ వాళ్ళు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ ఎవరికైతే ఆ ఫోర్ స్కిన్ అనేది టైట్‌గా ఉంటుందో, ఆ టైట్ ఫోర్ స్కిన్ అనేది వారికి వాళ్ళ పెన్నిస్‌కే ఉరితాడులా తయారవుతూ ఉంటుంది. సో వారు సెక్స్ చేసేటప్పుడు మధ్యలో ఆ పెయిన్ ఎప్పుడైతే ఫీల్ అవుతారో చేయలేక మధ్యలో ఆపేయాల్సి వస్తుంటుంది. బట్ ఇన్ని రోజులు సెక్స్‌లో పాల్గొనలేదు కాబట్టి తనకు ఇలా ఇబ్బంది వస్తుందనేది తను ఫీల్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే కొత్తగా సెక్స్‌లో పాల్గొన్నాడో ఈ ఇబ్బంది తనలో తానే మదనపడి బయటికి వైఫ్‌కి చెప్పుకోలేక, బయట ఎవరికీ చెప్పుకోలేక, వైఫ్ తన పైన తిరగబడి డైవర్స్ దాకా వచ్చేంత వరకు కూడా ఈ మగవాడు బయటికి పెట్టక ఈ సిట్యుయేషన్‌కి దారి తీశాడు. ఎప్పుడైతే మన దగ్గరకొచ్చి మనకి హిస్టరీ చెప్పాడో అండ్ మనం ఎగ్జామినేషన్ చేశాక కరెక్ట్‌గా కనుక్కున్నామో, దాని నెక్స్ట్ రోజే మనం సర్జరీ చేశాము. నౌ బోత్ ద ఫ్యామిలీస్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ టుగెదర్.